భరద్వాజ్ గారు, విడుదల 2 అవును. ఈరోజు విడుదలైంది. చూశారు ఎలా ఉంది సినిమా? ఎందుకంటే విడుదల 1 ఓటీటీలో బాగా ఇంపాక్ట్ చూపించింది సినిమా. అవును. విడుదల 2 పరిస్థితి ఎలా ఉంది? అంటే టోటల్గా ధర్మపురి రైతాంగ ఉద్యమాల నేపథ్యంలో మొదలుపెట్టాడు ఆయన సినిమా. విడుదల 1, 2 రెండు కూడా ఒక రకంగా వామపక్ష ఉద్యమ చరిత్రని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఉద్యమ క్రమంలో వచ్చినటువంటి అనేక సిద్ధాంతాలని కూడా తడిమాడు. అలాగే ఎక్కడెక్కడ మితవాద ధోరణులు పార్టీలోకి ప్రవేశించినాయి, అతివాద ధోరణులు ఎక్కడ ప్రవేశించినాయి, ఈ రెండిటి మధ్య పార్టీని ప్రాపర్గా నడిపించడానికి ఎవరెవరు ఎట్లా కంట్రిబ్యూట్ చేశాడు, ఇవన్నీ కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేస్తూ, అంటే ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీ, ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. ఓకే. ఈ ప్రయత్నంలో భాగంగానే రకరకాల క్యారెక్టర్స్, అంటే భూపోరాటాలతో మొదలవుతుంది. భూపోరాటాలు అనేది ఒక ఫేజ్. ఆ తర్వాత మార్కెట్ ఎకానమీలోకి ప్రపంచం ప్రవేశించేసిన తర్వాత, మనిషి సరుకుగా మారిపోయిన తర్వాత అడవిలో ఆయుధాలు పట్టుకుని ఉండాల్సిన అవసరం ఉందా అని ఒక ప్రశ్నని లేవనెత్తి ముగిస్తాడు సినిమా. ఓకే. ఈ క్రమంలో అంటే ఈ భూపోరాటాల దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు అడవుల్లో దళాలు ఏర్పడ్డాయి, ఎందుకు వీళ్ళు హింసా మార్గాన్ని ఎంచుకున్నారు, ఎందుకు పార్లమెంటరీ పందాలోకి ఎందుకు రాలేదు అనే అనేక అంశాలని, అంటే వామపక్ష ఉద్యమాలతో లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళకి చాలా జ్ఞాపకాలను రేపుతుంది విడుదల అనేటువంటి సినిమా. అలాగే ఇది తమిళనాడు నేపథ్యంలో ఆయన తీసాడు, కానీ నిజానికి ఈ సినిమాలో జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్కి కార్యక్షేత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఓకే. అంటే ఇక్కడ సిపిఎం నుంచి ఎంఎల్ పార్టీ చీలిపోవటం, చారు మజుందార్ ఎంఎల్ పార్టీ అంకురార్పణ చేయటం, అక్కడి నుంచి ఎంఎల్ పార్టీలోనే రకరకాల గ్రూపులు, భిన్నమైన అభిప్రాయాలు, కొంతమంది సాయుధ పోరాట విరమణ చేద్దామని, లేదు కొనసాగిద్దామని, ఇలా ఈ మొత్తం అన్ని కోణాలని సినిమాలో తడిమేటువంటి ప్రయత్నం చేస్తూ, దీనిలో భాగంగానే ప్రభుత్వం ఎలా ఉంటుంది, అంటే రాజ్యం ఎలా బిహేవ్ చేస్తుంది ఉద్యమాల పట్ల, ప్రజల పట్ల రాజ్యానికి ఉన్నటువంటి దృక్పథం ఏమిటి, ఇది 90లకు ముందు రాజ్యం ఎలా డీల్ చేసింది ప్రజలతో, ప్రజా పోరాటాలతో, తర్వాత దశలో ఎలా చేసింది ఓకే అని చెబుతూనే మార్కెట్ ఎకానమీ, దీని తాలూకా ప్రభావం డిపార్ట్మెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలా పనిచేస్తుంది అనేది కూడా బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఓకే. అంటే కోవర్ట్లు నక్సలైట్లలో మాత్రమే ఉండరు, అక్కడ కూడా ఉంటారనే పద్ధతి ఒకటి. అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు ద్రోహకాలు అనేటువంటి సినిమాలో నడిపాడు ఈ లైన్ని గోవింద్ నిహలాని. అయితే ఈయన ఇంకొంచెం గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశాడు వెట్రిమారన్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అలాగే పోలీసుల్లో హైరార్కీ కోసం జరిగేటువంటి పోరాటాలు, అంటే తనని తాను పెంచుకోవటం కోసం పక్కవాడిని చంపేయడానికి కూడా సిద్ధపడిపోయేటువంటి పరిస్థితి. అలాగే ఈ పోలీసుల్లో కొంతమంది పర్సనల్గా తీసుకున్న విషయాలని తమ వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకి వెళ్ళి జరిపేటువంటి మారణకాండ డిపార్ట్మెంట్లో వాళ్ళ సహచరుల నుంచే వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత వచ్చి ఆ ఆఫీసర్ని చంపేయాలి అనే లెవెల్కి పెడతారు ఈ చిరాకు. అది మనం ఇక్కడ చూసాం. పాత బస్తీలో గొడవలు జరిగినప్పుడు, మత కల్లోలాలు జరిగినప్పుడు ఒక డిఎస్పి సత్తయ్యని ఒక ఖదీర్ అనేటువంటి కానిస్టేబుల్ స్టేషన్లోనే కాల్చి చంపేశాడు. ఈ లెవెల్ సన్నివేశాలు ఉన్నాయి సినిమాలో. తన తప్పు బయటకు రాకుండా ఉండటానికి తనతోటి ఉన్నటువంటి సహచరులను కాల్చేసేటువంటి ఒక పోలీస్ అధికారి వ్యవహార శైలిని అర్థం చేసుకుని అతన్ని ఎలిమినేట్ చేయాలని ట్రై చేసే సబార్డినేట్స్, దాని మీద కూడా ఒక దృష్టి పెట్టాడు ఆయన. ఇలా ప్రతి చోట అది ఎక్కడ మొదలైంది, ఎక్కడ దాకా వెళ్ళింది, ఇది కూడా టైం ట్రావెలే. లెఫ్ట్ మూమెంట్ భారతదేశంలో ఎన్ని మలుపులు తిరిగిందో అన్ని మలుపుల్లోనూ కథ నడుస్తుంది. అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది, ఈ రోజున ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే చర్చ,
వీటన్నిటి మీద ఒక రకంగా మావోయిస్టు పార్టీ సిపిఐ నుంచి మొదలుపెట్టి మావోయిస్టు పార్టీ వరకు ఆయన బ్లాక్ తీసుకుని నడిపాడు. దీనికి ప్రాతిపదికగా ఒక నేపథ్యంగా ఆయన తమిళనాడు ధర్మపురి జిల్లాలో జరిగిన రైతాంగ పోరాటాలను తీసుకుని దాని మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ అంటే పార్ట్ 1లో కానిస్టేబుల్తో మొదలవుతుంది సినిమా. మొదలయ్యి ఆ కానిస్టేబుల్ ఎలా డ్రైవ్ అవుతున్నాడు, ఒక నక్సలైట్ నాయకుడిని పట్టుకోవడంతో ముగుస్తుంది అక్కడ. అవును, ఇది టోటల్గా నక్సలైట్ ఉద్యమం మీద రివ్యూనే. ఈ రివ్యూలో భాగంగానే చివరికి ఆయన కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అడవుల్లో దళాలు ఉండాల్సిన అవసరం ఉందా, ప్రజలు ఎక్కడికక్కడ వారి సమస్యలను వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళంతట వాళ్ళుగా పోరాటంలోకి, అంటే వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాడే చైతన్యాన్ని ఇస్తే చాలు, మనం విడిగా ఆయుధాలు పట్టుకుని అడవుల్లో ఉండవలసినటువంటి అవసరం లేదేమో అని అనిపించేటట్టుగా ఒక డైలాగ్ చెప్పించి విజయ్ సేతుపతితో కంక్లూడ్ చేస్తాడు సినిమాని. అంటే ఒక మార్పు అటువైపు వస్తోంది. దానికి ప్యారలల్గా స్టేట్లో అంటే పోలీసు విభాగంలో అటువంటి మార్పు లేదు, వాళ్ళు ఎప్పటికీ చంపేయటమే మార్గంగా నడుస్తోంది అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది చెప్పడం అనేది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్యారలల్గా రెండు కథల్ని నడపటం అనేది అతను తీసుకున్నటువంటి ఒక కొత్త కోణం. ఇతను సరెండర్ అవడానికి వస్తాడు, అంటే ఒక నక్సలైట్ నాయకుడు సరెండర్ అవడానికి వస్తే వాంటెడ్గా చంపేస్తారు అతను. అంటే ఎందుకు చంపేస్తున్నారంటే ఆల్టర్నేటివ్ భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు, ఈరోజు కాకపోతే రేపైనా ప్రమాదకరమే అని చెప్పి ఒక డైలాగ్ వాడితో చెప్పించి ఓ పోలీస్ ఆఫీసర్తో, యువతల సైడ్ ఏమో ఆయుధాలు అనేది అవసరమా, ఇప్పుడు సాయుధ పోరాటం అనేది దాన్ని తిరిగి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది నక్సలైట్లు అనేది అటువైపు కంక్లూడ్ చేస్తాడు. ఇలా ఒక విచిత్రమైన సమస్యను తీసుకుని దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. రిలవెన్స్ ఉంది కథకి, రిలవెన్స్ ఉంది. ఇప్పటికీ మనకి తెలంగాణలో కూడా ఎన్కౌంటర్స్ జరిగినాయి నిన్న కాక మొన్న, అది ఇప్పటికే ఉద్యమం ఉంది. పిక్చరేషన్ టేకింగ్ చాలా బాగుంది, కూర్చోబెట్టగలిగాడా, చాలా అంటే ఎంగేజ్ చేయగలిగాడు, ఆడియన్స్ని ఎంగేజ్ చేశాడు. కాకపోతే కొంత సైద్ధాంతిక చర్చ ఎక్కువైంది సినిమాలో. అయితే ఆడియన్స్ ట్రావెల్ అయ్యారు. పర్టికులర్గా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. థియేటర్కి జనాలు వచ్చే అవకాశం థియేటర్కి జనాలు అంటే ఇది కూడా ఓటీటీలో నడిచే సినిమానే, అంటే థియేటర్లకి ఏ మేరకు పెడతారు అనేది చూడాలి. కాకపోతే పార్ట్ 1 మీద ఒక మంచి అభిప్రాయం ఉంది జనాలకి. ఆల్రెడీ ఓటీటీలో దానికి వ్యూవర్షిప్ బాగుంది. సో వీళ్ళందరూ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ అందరూ థియేటర్కి వెళ్తారనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేశారు. అది ప్రాతిపదిక. వర్కౌట్ అవుతుంది సినిమా, వర్కౌట్ అవుతుంది. అంటే తన యాంగిల్లో తను ఏమనుకుంటోంది వామపక్ష ఉద్యమాల పట్ల, మితవాద వామపక్షాలు అలాగే తీవ్రవాద వామపక్షాలు, వీటి మధ్య ఉన్నటువంటి తేడాలు, అభిప్రాయ భేదాలు, కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు, సాయుధ పోరాటం అనేది మార్క్సిజానికి గుండెకాయ అని చెప్తారు, దాని గురించి మాట్లాడించే ప్రయత్నం, వర్గ పోరాటాలు, వీటి మీద చాలా స్టడీ చేసి తీశాడు సినిమా. చాలా కష్టపడ్డాడు వెట్రిమారన్. అలాగే ఈ సినిమాలో ప్రధానంగా తను డీల్ చేసిన అంశం ఏంటంటే, కులము అనే దాన్ని పునాది అంశంగా కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ వచ్చాయి. కుల వైరుధ్యం అనేది కులమే వర్గంగా అర్థం చేసుకోవాల్సి ఉంది అని కూడా ఒక జోడింపు చేస్తాడు ఈ సినిమాలో. అది ఇప్పటివరకు ఏ డైరెక్టరు ఏ సినిమాలోనూ లేకపోతే ఏ రచయిత విడిగా బయట కూడా డిస్కషన్కి పెట్టలేదు. ఇతను చాలా ధైర్యంగా మాట్లాడాడు. అది కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది భారతదేశంలో. ఇది ఒక రకంగా అంబేద్కర్ లైన్, అంటే కార్ల్ మార్క్స్తో మొదలై అంబేద్కర్ లైన్లోకి వెళ్ళి క్లోజ్ అవుతాడు ఆయన.